రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో తాపీ మేస్త్రీల సంఘం నాయకులు కార్మికుల గౌరవాన్ని దెబ్బతీసే చర్యలను ఖండించారు. భవన నిర్మాణ రంగంలో తాపీ మేస్త్రీల పాత్రను తక్కువ చేసి చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శంషాబాద్ పురపాలక పరిధిలో జరిగిన సమావేశంలో మాట్లాడిన నాయకులు జూన్ 8న బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే తాపీ మేస్త్రీల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భవన నిర్మాణంలో తాపీ మేస్త్రీలు సెంట్రింగ్ కార్మికుల మధ్య అవినాభావ సంబంధం ఉందన్నారు. కార్మిక వర్గాలను విడదీసే విధంగా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. సమ్మెను నిర్వహించాలంటే సంబంధిత సంఘాలతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. తాపీ మేస్త్రీలను దళారులుగా చిత్రీకరించడం, వారి గౌరవాన్ని దెబ్బతీసేలా ప్రచారం చేయడం బాధాకరమని తెలిపారు. ఈరోజు శంషాబాద్ తాపీ మేస్త్రీల సంఘం ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అయితే ఈ నెల 16వ తారీఖు నాడు సెంట్రింగ్ కాంట్రాక్టర్ అసోసియేషన్కి సంబంధించినటువంటి సంఘం సభ్యులందరూ కలిసి గ్రేటర్ హైదరాబాదు ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించడం జరుగుతూ ఉన్నది. సమ్మె నిర్వహించడానికి గల కారణాలు కొన్ని ఉంటాయి. దానికి ఉండేటువంటి పద్ధతులు వాళ్ళు నిర్వహించాలి. ఒకవేళ సమ్మె నిర్వహిస్తే తాపీ మేస్త్రీలు వాళ్ళకు రేట్ ఇచ్చేటువంటి పద్ధతి, రేట్ల కోసమే వాళ్ళు సమ్మె నిర్వహిస్తే ఆ సమ్మె ఎక్కడ నిర్వహించాలి? తాపీ మేస్త్రీల అధ్యక్షులకు కానీ కమిటీకి కానీ వాళ్ళు సమ్మె నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అట్లా ఇవ్వకుండా వాళ్ళ సెంట్రల్ కమిటీ డిసైడ్ చేసుకొని సమ్మెకి వెళ్ళిపోయారు. అందులో మరి ప్రధానంగా రేట్ల కోసము వాళ్ళు సమ్మె చేస్తున్నారా, లేకపోతే ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాల కోసం సమ్మె చేస్తున్నారా అంటే కాదు. ఇది కేవలము తాపీ మేస్త్రీలను కించపరిచే విధంగా ఈ సమ్మె చేస్తున్నారు. ఎట్లాంటి సమ్మె చేస్తున్నారు? తాపీ కార్మిక హఠావో, సెంట్రింగ్ కార్మికుడు బచావో అనేటువంటి నినాదం తీసుకొని ఇవాళ తాపీ కార్మికుడు మధ్యవర్తి, దళారులు, దోపిడీదారులు అనేటువంటి పద్ధతులు వాళ్ళు మాట్లాడుతూ కార్మికులను హేళన చేస్తూ కించపరిచేటువంటి విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ తాపీ కార్మికుడిని మనోభావాలు దెబ్బతీసే విధంగా అనేక రూపాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ వాళ్ళు మమ్మల్ని తాపీ కార్మికులు దళారులు అనడానికి కారణం ఏంటి అంటే, మేము వాళ్ళకి పని ఇవ్వడం మేము దళారులం అవుతామా? వాళ్ళకి పని తీసుకొచ్చి ఇవ్వడము దళారులం. వాళ్ళకి పని రాకపోతే పని మేము చేసి చూపెట్టిన వాళ్ళు మేము దళారులం అవుతామా? అంటే ఈ 10 రంగాల కార్మికులల్లో ప్రధానంగా పెద్దన్న పాత్ర పోషిస్తుంది తాపీ మేస్త్రి. తాపీ మేస్త్రి పక్కకు జరిగితే భవనం ఎట్లా నిర్మాణం అవుతుంది? ఒక భవన నిర్మాణం కావాలంటే 10 రంగాల కార్మికులు కావాలి. ఆ 10 రంగాల కార్మికులల్లో పెద్దన్న పాత్ర పోషించేది తాపీ మేస్త్రి. తాపీ మేస్త్రి పక్కకు పెట్టేసి సెంట్రింగ్ మేస్త్రిని ఇవాళ కావాలంటే నువ్వు స్లాబ్ వేసుకొని పోతే దానికి గోడ లెవెల్ పెట్టాలి, అసలుకార లెవెల్ చేయాలి, దానికి అందా లెవెల్ దించాలి, అనేక రూపాల దాన్ని రంగురంగుల బిల్డింగ్ ఎవరు తయారు చేయాలి ఒక్కసారి ఆలోచిస్తున్నారంటే లేదు. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరేమంటే ఒక డబ్బు ఉన్నటువంటి అహంకారంతో మాట్లాడుతున్నారు. ఇవాళ బలిసి మాట్లాడుతూ ఉన్నారు. తాపీ కార్మికులు గుండు పట్టుకొని దారం పట్టుకొని వస్తారు. వాళ్ళు 100 రూపాయల కూలీలు అన్నటువంటి పద్ధతి మాట్లాడుతారు అంటే నువ్వు డబ్బు అహంకారంతో మాట్లాడుతున్నావు. నీకు డబ్బు కూడా ఎక్కడికైనా వచ్చింది? డబ్బాలు తీసుకురావడానికి మేము డబ్బులు ఇస్తే నీ డబ్బులు కావాలంటే నీ సెంట్రింగ్ తక్కువ పడుతుందంటే తాపీ మేస్త్రి డబ్బులు ఇచ్చి ఇప్పుడు మన నిర్ణయం మనకు ఉంటుంది కదా. కనుక సెంట్రల్ కమిటీ చెప్పింది, మమ్మల్ని చేయమన్నారు, 51 రూపాయలు చేయమన్నారు. వాడు 100 రూపాయలు తీసుకొని తప్పులేదు. ఇక్కడున్న వాళ్ళు ఇక్కడున్న మార్కెట్లో వాడికి తెలియపరచాలి, ఇక్కడున్న వాడిని అడగాలి. ఇక్కడ తర్వాత అప్పుడు వాడికి ఎందుకు ప్రకటించాలి? వాడికి కరెక్ట్ న్యాయం జరగకపోతే వాడు ఎవరో సెంట్రల్ కమిటీ చెప్పాడు, అసలు నా పెద్ద మనసు ఇస్తున్న వాడికి దాన్ని అడుగుతున్నాను నేను. మాటలు రాకాలు మాట్లాడితే ఎక్కువ మాట్లాడాల్సి వస్తుందా? వాడు ఎవరికైనా సరే ఇక్కడున్న 30 సంవత్సరాల పిల్లలు, 30 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు సెంట్రింగ్ తో సంబంధం లేకుండా పిల్లలు కట్టిన ఉన్నారు. మరి అలాంటప్పుడు ఈరోజు సెంట్రింగ్ బచావ్ చేయడానికి రేపటి నుంచే వస్తామంటున్నారు, శనివారం నుంచో పనికి వస్తామని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ మెసేజ్లన్నీ నాకు కూడా తెలుస్తుంటాయి. నేను కూడా యూనియన్ లో ఉన్నా, అక్కడ కూడా సెంట్రింగ్ వండుకున్నా. కాబట్టి నేను ఏమంటానంటే చెయ్యొద్దు, నిజంగానే పనులు చేయొద్దు. వాళ్ళ 16 రోజులు ఆపేవాళ్ళు, మనం ఇంకో 10 రోజులు ఆపుదాం, ఆ తర్వాత ఇంకో 10 రోజులు ఆపుదాం. అదే ఏం సార్ వాళ్ళేమో ఆపితేనేమో మీరు గమనున్నారు, ఇప్పుడు మమ్మల్ని పని నుంచి పని చేయమంటే మేము చేయాలా, మేము చెయ్యం సార్ అని చెప్పేసేయండి. అంతే, ఏం కాదు అక్కడ. అది దయచేసి దీన్ని గమనించుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇంకొన్నాళ్ళు పనండి, ఉన్న పనులు చేయండి. సెంట్రింగ్కి సంబంధించి ఏ పని చేపీకండి.
ఇది మీలో ఒక మిత్రుడిగా సరే నా కింద